బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళల్లో నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలోని అధినేత్రి పేరుతో వర్క్షాప్ నిర్వహించబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక చట్టసభల్లో మహిళల సీట్లు పెరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అధినేత్రి వర్క్షాప్ను నిర్వహించబోతున్నామని మహేష్ గౌడ్ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళల్లో నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలోని అధినేత్రి పేరుతో వర్క్షాప్ నిర్వహించబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక చట్టసభల్లో మహిళల సీట్లు పెరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి మహిళా నాయకుల్లో నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వేణుదా. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రులు నేరుగా గాంధీ భవన్ లో ప్రజా సమస్యలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉన్నది. మరో కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి కూడా మహిళలకు చట్టసభల్లో సంబంధించిన సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా వర్క్ షాప్ నిర్వహించేందుకు ఒక మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధినేత్రి పేరుతో ఈ కార్యక్రమానికి ప్రారంభించేందుకు పిసిసి ఇప్పటికే సన్నిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మహిళల నాయకత్వ ప్రతిభను అలాగే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యానికి సంబంధించి కూడా అధినేత్రి పేరుతో వర్క్ షాప్ నిర్వహించబోతున్నందుకు టీపీసీసీ సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక క్షేత్రస్థాయి నుంచి కూడా మహిళా నేతలు నాయకత్వ లక్షణాలు వారికి సంబంధించి కూడా చట్టసభల్లో వాళ్ళకు సీట్లు అయితే పెరగబోతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా రాజకీయ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు శిక్షణ ఇచ్చేందుకు వర్క్ షాప్ నిర్వహించబోతా ఉన్నారు. దీనిపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మొన్న బహిరంగ సభా వేదిక కూడా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మహిళలకు సంబంధించి కూడా 60 స్థానాల్లో మహిళలను గెలిపించబోతా ఉన్నామని కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేయబోతా ఉన్నది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థ ఎన్నికలలో మహిళలకు సంబంధించి కూడా పెద్ద పీట వేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా రాజకీయ అంశాలను కూడా సంబంధించిన ఏదైతే వర్క్ షాప్ నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజకీయాల వాళ్ళ ప్రతిభను పెంపొందించే విధంగా కూడా ప్రసంగాలు కావచ్చు, రాజకీయాలకు సంబంధించి కూడా కౌంటర్స్ సంబంధించిన అంశం కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపైన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళకి అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధినేత్రి పేరుతో ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా అతి త్వరలో దీనికి సంబంధించి కూడా వర్క్ షాప్ నిర్వహించేందుకు పిసిసి సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వైపు మంత్రులతో ముఖాముఖి కావచ్చు, గాంధీ భవన్ లో జరుగుతున్న ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం జరుగుతోంది. విశేష స్పందన వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500లకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలు కావచ్చు, మిగతా సంబంధించి కూడా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నది. ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా పొలిటికల్ గా మహిళలను ప్రేరేపించాలి, మహిళలకు సంబంధించి కూడా రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి సంబంధించి కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి కూడా మహిళలకు పెద్ద పీట వేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీసీ 42% సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, అలాగే ఎస్టీ వర్గీకరణ ఈ అంశాలతో తెలంగాణ రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నిలిచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మరోసారి అంటే గత ప్రభుత్వం చేయలేని
సంబంధించిన పని కావచ్చు. అంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా మహిళలకు పెద్దపీట వేస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రివర్గానికి సంబంధించి కూడా మహిళలు లేకపోవడం, ఇప్పుడు సంబంధించి మంత్రివర్గంలో మహిళలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అలాగే ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి కూడా మహిళలకు పెద్దపీట వేయబోతుంది. దాంట్లో భాగంగానే శిక్షణ శిబిరాన్ని కూడా ప్రారంభించబోతున్న నేపథ్యం, అతి త్వరలో మహిళా అధినేత్రి పేరుతో కూడా ఈ మహిళా వర్క్ షాప్ నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మహిళల నుంచి కూడా విశేష స్పందన వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మహిళలకు సంబంధించి కూడా రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి సంబంధించి కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళకు ప్రచార కార్యక్రమాలు కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన ఒడిదుడుకులు, వీటన్నిటికి సంబంధించి కూడా శిక్షణ ఇచ్చేందుకు వర్క్ షాప్ నిర్వహించేందుకు అధినేత్రి పేరుతో అతి త్వరలో కూడా ఈ వర్క్ షాప్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే చిట్చాట్ లో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అతి త్వరలో అధినేత్రి పేరుతో మహిళలకు సంబంధించి కూడా శిక్షణా శిబిరాన్ని నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అన్ని మండలాల్లో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. కాబట్టి అతి త్వరలో మహిళలకు సంబంధించి కూడా ఈ ఏదైతే అధినేత్రి వర్క్ షాప్ కూడా ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.